హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చికెన్ ఎగ్స్ తినకూడదు అంటున్నారు కదా, అందుకని సండే స్పెషల్గా పప్పుచారు కాసి నెత్తలు ఫ్రై అయితే చేశాను. పప్పుచారు కాసేటప్పుడు ఫస్ట్ నేను ముక్కలన్నీ ఉడకపెట్టేస్తాను. ఇలాగా ముక్కలన్నీ దాంట్లో వేసి ఉప్పు, కారం, పసుపు, కొంచెం వాటర్ వేసి ఉడకపెట్టేస్తాను. ఉడకబెట్టిన పప్పుని చల్లారబెట్టి మిక్సీ పెట్టుకొని ఈ ఉడుకుతున్న ముక్కల్లో వేసుకొని బాగా మరగబెట్టుకొని కొంచెం చింతపండు రసం తీసి పోసుకొని బాగా మరగపెట్టాలి. ఈ మరిగిన దాంట్లో తాలింపు వేసుకొని ఒక 5 నిమిషాలు మరగపెట్టి ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే పప్పుచారు అయితే రెడీ. ఈ ముక్కలు ముందు ఉడకపెడతాం కాబట్టి టేస్ట్గా ఉంటుంది. నెత్తళ్ళు డీప్ ఫ్రైకి పసుపు, టేస్ట్కి సరిపడినంత కారం, సాల్ట్, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ కార్న్ఫ్లవర్, 1 స్పూన్ మైదా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి ఇలాగా డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ సండే అయితే మాకు ఇలాగ పప్పుచారు నెత్తళ్ళు డీప్ ఫ్రైతో ఫుల్ఫిల్ అయ్యింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.